ఇప్పుడే బ్రేకింగ్ వార్త చూస్తున్నాం. విశాఖలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25,000 కేజీల డ్రగ్స్ విశాఖ పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా విశాఖ నగరం ఉలిక్కిపడిన పరిస్థితి. సీపోర్ట్లో 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడింది. ఆపరేషన్ గరుడులో భాగంగా ఆ డ్రగ్స్ని సీజ్ చేసినట్టు సిబిఐ చెప్పింది. ఇంటర్పోల్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా విశాఖ పోలీసులు బ్రెజిల్ నుంచి విశాఖ వచ్చినటువంటి కంటైనర్ని పట్టుకున్నటువంటి పరిస్థితి. ఒక అడ్రస్తో సీపోర్ట్లో ఒక అడ్రస్తో విశాఖలో ఒక అడ్రస్తో కంటైనర్ బుక్ అయి ఉన్నటువంటి పరిస్థితి. ఇంటర్పోల్ సమాచారం ఆధారంగా సిబిఐ దాడులు చేసి పట్టుకున్నారు. దాదాపుగా 25,000 కేజీల డ్రగ్స్ 1000 బ్యాగుల్లో సీజ్ అయినటువంటి పరిస్థితి. అడ్రస్ ఆధారంగా సిబిఐ కేసు నమోదు చేశారు. డ్రై ఈస్ట్ మిక్స్తో కలిపి 1000 బ్యాగుల్లో తరలించారు. ఒక్కో బ్యాగులో 25 కేజీల డ్రగ్స్ ఉన్నది. మొత్తంగా 1000 బ్యాగులు 25,000 కేజీలు. బ్రెజిల్ నుంచి విశాఖపట్నంకి వచ్చినటువంటి షిప్లోని ఒక కంటైనర్లో ఈ డ్రగ్స్ వచ్చినట్టుగా సమాచారం మేరకు సిబిఐ దాడులు నిర్వహించి సీజ్ చేసినటువంటి పరిస్థితి. విశాఖలో ఒక ఫేక్ అడ్రస్తో ఈ కంటైనర్ బుక్ అయి ఉన్నది. ఆపరేషన్ గరుడలో భాగంగా ఈ డ్రగ్స్ని సీజ్ చేయడం జరిగిందని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. విశాఖపట్నం నుంచి హెచ్ఎంటీవీ ప్రతినిధి అనురాధ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. అనురాధ గారు చెప్పండి, ఏం జరిగింది? ఇంత భారీ సంఖ్యలో 25,000 కేజీలు అంటే చిన్న విషయం కాదు. కంటైనర్ పట్టుకోవటం వెనకాల ఏముందని అనుకుంటున్నారు? సార్, ప్రస్తుతం ఈ అంశం మీద విశాఖపట్నంలో చర్చ నడుస్తుంది. ఇంటర్పోల్ సర్వేస్ ఆధారంగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ డ్రగ్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఇది బ్రెజిల్ కి సంబంధించిన ఒక నౌక ద్వారా ఇక్కడ విశాఖపట్నం చేరుకుంది. విశాఖపట్నంలో ఒక కంపెనీ అడ్రస్ కి ఈ డ్రగ్స్ వచ్చినట్లుగా వాళ్ళు ఇంటర్పోల్ ఆఫీసర్స్ గుర్తించడం జరిగింది. అయితే ఆపరేషన్ గరుడ భాగంగా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే దీని మీద 25,000 కిలోల డ్రగ్స్ ని, అంటే డ్రై ఈస్ట్ అంటే బ్రెడ్ తయారీలో వాడే డ్రై ఈస్ట్ ని మిక్స్ చేసి దాని ద్వారా ఈ డ్రగ్స్ ప్యాకెట్ ని పంపించడం జరిగింది. మొత్తం కంటైనర్ మొత్తం 25,000 కిలోల డ్రగ్స్ ని గుర్తించడం జరిగింది. అయితే ఇది మాదక ద్రవ్యాలు దీంట్లో అది ఎంతెంత పర్సెంటేజ్ అందులో మత్తు పదార్థాలు కలిగి ఉంటారో అన్న దాని మీద ప్రస్తుతం అధికారులు దాన్ని గణన చేసే పనిలో ఉన్నారు. అంటే దాన్ని ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆపరేట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ విషయానికి సంబంధించి వాళ్ళు కొంత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నప్పటికీ కూడా 25,000 కేజీల డ్రగ్స్ ని పట్టుకోవడం, బ్రెజిల్ నుంచి ఒక నౌక ద్వారా అది ఇక్కడికి కంటైనర్ ద్వారా విశాఖ సీపోర్ట్స్ కి రావడం, ఇక్కడ విశాఖ సీపోర్ట్స్ లో ఒక విశాఖపట్నం కి చెందిన ఒక కంపెనీ అడ్రస్ ద్వారా అది వాళ్ళు తీసుకొని ఆ అడ్రస్ కి చేర్చాల్సిన సందర్భం ఉంది. దీని ప్రకారంగా మొత్తంగా ఈ ఆపరేషన్ గరుడలో భాగంగా వచ్చిన సమాచారం ప్రకారం ఇంటర్పోల్ ఆఫీసర్స్, కస్టమ్స్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా దాన్ని ఈ రోజు సీజ్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ అనేది ఎప్పుడు కూడా బయటపడిన పరిస్థితి అయితే ఇక్కడ విశాఖపట్నంలో లేదు. 25,000 కిలోలు అంటే అది చాలా పెద్ద అంశంగా పరిగణిస్తూ ఉన్నారు. దీని మీద అసలు మొత్తం బ్రెజిల్ నుంచి ఇక్కడికి వచ్చిన మూలాలు ఏంటి, ఈ డ్రగ్స్ ముఠాలు ఎక్కడెక్కడ దీంట్లో ఆపరేట్ చేస్తాయి, ఏ ద్వారా ఈ మొత్తం ఆపరేషన్ జరిగింది, అలాగే విశాఖపట్నంలో ఆ కంపెనీ అడ్రస్ ఎందుకు ఇచ్చారో, ఆ కంపెనీ ద్వారా ఎప్పుడైనా ఇట్లాంటి వ్యాపార లావాదేవీలు చేశారా అన్న దాని మీద పూర్తి స్థాయిలో ప్రస్తుతం నిఘా కొనసాగుతుంది. దాని మీద ఎంక్వైరీస్ అయితే జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇది సముద్ర మార్గం గుండా వచ్చింది కాబట్టి ఆ సముద్ర మార్గం గుండా జరిగే వ్యాపార లావాదేవీలు కానీ లేకపోతే ఇతరత్ర ఇంతకు ముందు జరిగిన క్రైమ్ వ్యవహారాలకు సంబంధించిన అంశాలను కానీ ప్రస్తుతం పరిగణలోకి తీసుకొని ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.